ఆ పరిశుద్ధాత్మ దేవుడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అమ్మ, ఓ ఫండమెంటల్ థియరం చూడండి. మీకు శక్తి కావాలంటే, మీరు పరిశుద్ధంగా బ్రతకాలంటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉండవలసిందే. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను. అప్పటి వరకు ప్రభు ఉన్నారు వారితోటి. ప్రభు వెళ్ళిపోతూ ఉంటే అధైర్యపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను. ఆదరణకర్త నా నామమున, ఎవరు? ఆయనే పంపిస్తున్నాడు. నా నామమున పరిశుద్ధాత్మ దేవుడు మీకు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసమ్మా? గైడ్ చేస్తాడు, కౌన్సిలింగ్ చేస్తాడు. ఆయన మిమ్మల్ని సరి చేస్తాడు, పాపమును ఒప్పింపజేస్తాడు. ఆయన పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. మన అడుగులు అటు ఇటు తడబడినప్పుడు పడిపోయినా లేవనెత్తుతాడు. మీ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. సాక్షులుగా మీరు ఉంటారు. సాక్షులుగా మీరు ఉంటారు. ఎక్కడి వరకు? యోదయ, యెరూషలేము, యోదయ, సమరయ దేశముల ఎన్నంతటను, హల్లెలూయా, భూదిగంతముల వరకు, భూదిగంతముల వరకు మీరు నాకు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువు చెప్తున్నాడు. అది చెప్పి ఆయన ఆరోహణం అవుతున్నాడు. చివరి మాట. తర్వాత వీరందరూ కూడా మనం 14వ వచనం కూడా ఉదయం చూసాం. 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను యాక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూసాం. నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను అన్నాడు. మీ మీద శుద్ధ జలము. తర్వాత అన్నాడు, నేను మీకు రాతి గుండెను తీసివేస్తాను, మాంసపు గుండెను ఇస్తాను. 11వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. మీరు నా కట్టడలను అనుసరించినట్లు, ఈ ధర్మశాస్త్రమును అనుసరించినట్లు మీరు మంచిగా ఉండాలంటే మీ మీదకి ఏమి రావాలో తెలుసా? ఏక మనస్సు రావాలి, ఏకాత్మ రావాలి, దేవుని ఆత్మ రావాలి. తర్వాత అన్నాడు, మీరు మీ మీద శుద్ధ జలము, మీ అపవిత్రత యావత్తు పోవాలి, పరిశుద్ధతలోకి రావాలి. అప్పుడు రాతి గుండెని తీసివేస్తారు, మాంసపు గుండెని ఇస్తారు. తర్వాత 47వ అధ్యాయంలోకి ఆయన వస్తూ ఉన్నాడు కదా. ఈ నది నీరు ఎక్కడికి ప్రవహించను, ఈ నది నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ ఉప్పు నీరమ్మ, సముద్రపు నీరంట మంచి నీరుగా మారిపడుతుంది. 47వ అధ్యాయం చదవని యెహెజ్కేలు 47లో ఉప్పు నీరు, సముద్రపు నీరు, అది మంచి నీరుగా మారుతుందండి. ఏ నీరు అది? ఆ నది నీరు అదట పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది అని ప్రాయపడింది. 47వ అధ్యాయం చిరవచనం చెప్తారు. అది పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. ఆ నది నీరు ఎక్కడ ప్రవహించునో అక్కడ ప్రతి జీవరాశి, ప్రతి జలచరం చచ్చిపోయిన ఎన్ని బ్రతుకుతాయట. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు ఉప్పు నీరుండది, సముద్రపు నీరు, ఉప్పు నీరు, అది మంచి నీరుగా మారుతుంది. అంతవరకు నేను మునుపు దోషకుడును, హానికరుడును. సౌలా నన్ను ఎలా హింసించుచున్నా ఉన్నాడు. కళ్ళు బయర్లు గమని మూతలు పడ్డాయి, మనోనేత్రములు తెరవబడుతున్నాయి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు అననీయ. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమ్మరించబడిందో ఆ మనోనేత్రాలు తెరవబడతారు. అప్పటి వరకు కళ్ళు మూసుకుపోయింది. ఏం చేస్తానో అర్థం కావట్లేదు. భగవంతుడు చెప్తాడు, సౌలా అని ఎలా హింసించుచున్నావు, మును కోళ్ళకు ఎదురుతున్నట్టు నీ కష్టం సుమా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మన శక్తి పొందుద్దన్నమాట. ఇక్కడ రాయి ఉన్నది. దానికి సూత్రం ఏం చెప్పాడంటే, మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఏం చేయాలమ్మా? ఏక మనస్సు కలిగి ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిందటమ్మా.
మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వాక్శక్తి, ఏ శక్తి మీద? వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. 5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వీరు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి చెదిరిపోయారు. ఆయా జనాల్లో నుంచి, ప్రతి జనములో నుంచి వస్తున్నారు. ఆ కాలంలో ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు, ఎవరమ్మ వీరు? భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశము క్రింద ఆయా దేశాల్లో, అనేక దేశాల్లో యూదులు చెదిరిపోయి ఉన్నారు. వారందరూ యెరూషలేముకి వచ్చారు. తర్వాత ఈ శబ్దము కలుగుగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన త్వర సుభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి. అమ్మ, ఆయా దేశాల నుంచి వచ్చారు. వారందరూ అక్కడ ఏం చేస్తున్నారు? వారి వారి సొంత భాషలతో మాట్లాడుతున్నారు. ఏ భాష అది? సొంత భాష, ఉన్నటువంటి భాష అది. కానీ యెరూషలేములో వారికి అన్య భాష, చాలా భాషలతో మాట్లాడుతున్నారు. ఒక భాష కాదు, వారు అన్య భాషలు అన్నాడు. ఇక్కడ ఏమైనా వ్రాయబడింది వాక్యం అంటే తమ తన 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 అంటే ఇప్పుడు తమిళ, మన చర్చిలో తమిళ వాళ్ళు ఉన్నారు, తమిళ భాషతో మాట్లాడుతున్నారు. కన్నడ వారు ఉన్నారు, మరాఠీ వారు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు. మన చర్చిలో తెలుసా మీకు? తెలుగు వారు ఉన్నారు, ఉర్దూ కూడా మాట్లాడేవారు ఉన్నారు, కొంతమంది సహోదరులు కూడా వస్తారు. అంటే నేనేం చెప్తున్నానంటే తన తన సొంత భాషతో మాట్లాడుతున్నారట. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అన్నారు. క్వశ్చన్ మార్క్. ఇదేమి అంటే ఏంటి? ఇదేమి అంటే అక్కడ వ్రాయబడింది ఒకే ఒక్క చోట ఇదేమి అన్నారు. ఇదేమి అంటే అప్పుడేమన్నారంటే దీనిని మన్నా అన్నారు కదండి. మన్నా అది. ఇక్కడేమన్నారు? ఇదేమి, ఈ భాష ఏమిటి, ఇదేంటి వింతగా ఉంది. తర్వాత పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసెపతీమీయులు, యోదయ, కప్పుదొకియ, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తను దేశములందల వారు, కురే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమాల నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట. అనేక దేశస్థులందరూ వారు వింటూ ఉన్నారు. ఇదేమిటి, వీరందరూ కూడా మా దేశ భాషతో మాట్లాడుకున్నారని ఎవరంటున్నారు? పార్తీయులు అంటున్నారు. అరే, పార్తీ భాష మాట్లాడుతున్నారు, ఒకరు మాదీ భాష మాట్లాడుతున్నారు, ఒకరేమో ఎలామీ భాష మాట్లాడుతున్నారు, ఒకరేమో మెసొపొతేమియా దేశ భాష మాట్లాడుతున్నారు, ఒక యూదే దేశ భాష మాట్లాడుతున్నారు, ఒకరు కప్పుదొకియా. అంటే మీకు అర్థమవుతుందమ్మా, దేవుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఏమమ్మా దేవుని యొక్క గొప్ప కార్యములను వారు వివరిస్తున్నారట. వారి సొంత భాషలో వివరిస్తున్నారట. ఒక భాష కాదు, మీరు అర్థం చేసుకోండి. అందుకే ఏం చెప్తాడంటే భాష మాట్లాడు, దానికి అర్థం చెప్పగలిగితే మాట్లాడు అంటాడు వాక్యం. భాషలు మాట్లాడండి పర్వాలేదు, కానీ ఆ భాషకి అర్థం చెప్పగలిగి ఉండాలి. అర్థం లేకుండా భాష మాట్లాడి ఇది ఎవరికి ఉపయోగకరం? సంఘానికి క్షేమకరం అవ్వాలి. మీరు ఆలోచించండి, సంఘానికి క్షేమం ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ కార్యాలు ఎవరెవరు కూడా ఏలెత్తి చూపించడానికి వీలేదు, ఎటకారం చేయడానికి వీలేదు. నువ్వు తండ్రిని ద్వేషించినా, కుమారుని ద్వేషించినా క్షమా ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు జస్ట్ కామెంట్ చేస్తే క్షమించడు. జ్ఞాపకం పెట్టుకోండి. నోటికి ఎంత ఇస్తుంత మాట్లాడకండి. పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎగతాళి చేయకూడదు, అపహసించకూడదు. అది మనకి క్షమాపణ ఉండదు. ఆలోచించండి. అక్కడ ఎప్పుడైతే ఆ అగ్ని కుమ్మరించబడుతుందో ఆ పరిశుద్ధాత్మ వారి శక్తిని అందుతున్నారు. వాక్శక్తి. ఏ శక్తి వచ్చిందమ్మ వీళ్ళకి?
వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించుచుండిరి. రెండో పాయింట్ చూసాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు భూదిగంతముల వరకు, యెరూషలేము, యోదయ, ఇంకొకటి ఏమమ్మా, యోదయ, సమరయ, ఆ దేశములు ఎనంతటను మరియు ఆ భూదిగంతముల వరకును నాకు సాక్షులుగా ఉంటారన్నాడు. రెండవ మాట, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీ మీదికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే వాక్శక్తి మీకు అనుగ్రహించబడుతుంది. అప్పుడు భాషలతో మీరు మాట్లాడతారు, మీ సొంత భాషతో మీరు మాట్లాడతారు. అనేకులకి ఆ దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించగలరు.